హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకుంటున్నాం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 47, 48 అంటే నవంబర్ 14th, 15th జరిగిన ఎపిసోడ్స్ గురించి ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. వాడు అత్తయ్య దగ్గరకు రాడంటనా, తీసుకురావచ్చు కదా అని కస్తూరి మైత్రితో అంటుంది. వాణ్ణి చూడాలనుందా నీకు అని ఆనందరావు కస్తూరిని అడుగుతాడు. ఎందుకుండదండి, నా చేతుల మీద పెరిగాడు, నాకు చూడాలని ఉండదా అంటుంది. ఇంతలోనే మైత్రి, అరవింద్ బావ దగ్గర నీ గురించి మాట్లాడే సమయమే దొరకలేదమ్మా. ఫంక్షన్ అంతా అయ్యాక నీ గురించి తీరిగ్గా చెప్దామనుకున్నాను. ఇంతలోనే నాన్న రావడం చూసి మన బంధుత్వాల గురించి తెలిసిపోయింది. దాంతో నా మీద కోపంతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు బావ నీతో మాట్లాడలేడా? బావకు కోపం ఎక్కువ అని అడుగుతుంది లహరి. ముక్కు మీదనే ఉంటుంది, చిన్నప్పుడే చూశాను కదా వాడి కోపాన్ని అంటుంది కస్తూరి. మరి ఎలా అయితే అమ్మా ఇప్పుడు అని ఆనందరావు అడుగుతాడు. ఏదో ఒకటి చేసి బావని కన్విన్స్ చేయాలి నానా, ఏదో ఒక విధంగా కోపం తగ్గేలా చేయాలి. మాకు ఈ చిరుపురులు కామనేలే అంటుంది మైత్రి. కొడుకు దగ్గరుండి ఫంక్షన్ చేసినందుకు మీ మావయ్య మురిసిపోయి ఉండాలే అని మైత్రి నానమ్మ అంటుంది. అలా ఇలా కాదు నానమ్మ, ఆ ఆనందంలో ఓ 5 kgs పెరిగే ఉంటాడు అంటుంది మైత్రి. ఆ కాస్తకే మీ మావయ్య మురిసిపోయాడా అని అడుగుతుంది నానమ్మ. ఏదో ఒకటి చేసి ఆ తండ్రి కొడుకుల్ని కలపాలమ్మా అని అంటాడు ఆనందరావు. అదంత తేలిక కాదు నానా అని చెప్తుంది మైత్రి. నువ్వెంత ట్రై చేసినా వాడేం లొంగడు, రాసిపెట్టుకో, వాడు నా మేనల్లుడు, వాడిని ఆ ఇంటికి తీసుకురావడం కాదు, ముందు ఈ అత్తయ్య దగ్గరకు తీసుకురా అంటుంది కస్తూరి. ఈశ్వర్ ప్రసాద్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ వీడియోస్ చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఇంతలోనే శోభ వస్తుంది. శోభ, నువ్వు ఫొటోస్ చూసావా? చాలా బాగా వచ్చాయి అంటాడు. నేను అవేం చూడటం లేనండి, నేను మీ మొహం చూస్తున్నాను. మీ మొహం సంతోషంతో వెలిగిపోతుంది. మీరు చాలా సంతోషంగా ఉన్నారు. నాకు మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అరవింద్ ఇంటికి వచ్చి ఎంగేజ్మెంట్ జరిపించడం వల్లే మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు. నాకు అది చాలండి అంటుంది. నా సంతోషానికి మైత్రినే కారణం శోభ. మైత్రి లేకపోయి ఉంటే అరవింద్ ఇంటికి వచ్చేవాడు కాదు. అసాధ్యం అనుకునే దాన్ని కూడా సాధ్యమయ్యేలాగా చేసింది అంటూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటారు. అయ్యో ఎందుకండి ఏడుస్తున్నారు అని అడుగుతుంది. ఇవి బాధతో వచ్చే కన్నీళ్లు కాదు శోభ, బాధను తుడిచేస్తూ ఆనందంతో వచ్చే కన్నీళ్లు. ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టం మీదనో నా కొడుకు నా ఇంటికి వచ్చాడు. తన చెల్లెల్ని నిశ్చితార్థం దగ్గరుండి మరీ జరిపించాడు. నాకు ఈ సంతోషం చాలు. వాడి ఊహల్లో జ్ఞాపకాల్లో మీరు ఉంటారో లేరో కానీ మీ ఊహల్లో ఎప్పుడూ వాడు ఉంటాడండి అంటుంది శోభ. చూడండి, చాలా తొందరలోనే మనకు దగ్గర అవుతాడు, నన్ను కూడా పిన్ని అని పిలుస్తాడు అని చెప్తుంది. నేను అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శోభ. వాడు ఎంగేజ్మెంట్కి వస్తాడని మీరు చెప్పినా వాడు వచ్చేదాకా నాకు నమ్మకం లేదండి. కానీ వచ్చాడు. అదే అనుకున్నది జరగకపోవడం అంటే. కొన్నిసార్లు మనం అనుకున్నది జరగదు అని చెప్తుంది శోభ. నిజమే శోభ, ఇంతకుముందు నేనంటే చాలా అసహించుకునేవాడు. ఇప్పుడు చాలా వరకు నా మీద కోపం పోయింది. అందుకే ఈ ఇంటికి ఎంగేజ్మెంట్కి కూడా వచ్చాడు. రాను పూర్తిగా నా మీద ఉన్న ఆ కొంత కోపం కూడా తొలగిపోతుంది అంటాడు. చుట్టూ కూతుళ్ళు నేను ఉన్నా కానీ కొడుకులేని లోటు మీ కళ్ళల్లో బాగా కనిపిస్తుందండి. మీ బాధను చూడలేకపోతున్నాను. అరవింద్ తొందరగా వస్తే బాగుండు అంటుంది శోభ. ఇదిలా ఉంటే అరవింద్ కోపంతో ఇంట్లో సామాన్లన్నీ ఎత్తేస్తూ ఉంటాడు. అప్పుడే మైత్రి వెళ్తుంది. మైత్రిని చూసి, రేయ్ మేడం గారికి చెప్పండి, దూసుకుంటూ రావడానికి చనువుగా ఉండడానికి ఇదేం తన మేనమామ ఇల్లు కాదు, వెళ్ళిపోమ్మని చెప్పండి అని అరవింద్ విక్కీతో అంటాడు. ఎందుకంత కోపంగా ఉన్నావు బావా అని మైత్రి అడుగుతుంది. దాంతో అరవింద్ కోపంతో ఏయ్ అంటూ వేలు చూపిస్తాడు. సారీ, ఇంకోసారి నిన్ను బావా అని పిలవను, అరవింద్ అనే పిలుస్తాను. నాకు కూడా కావాల్సింది అదే. ఇన్ని రోజులు ఈవిడ మేనమామ ఈశ్వర్ ప్రసాద్ నాటకాలు చూసి అలసిపోయాను. ఇప్పుడు ఈవిడ నాటకాలు చూసే ఓపిక కూడా నాకు లేదని చెప్పండిరా అని అరవింద్ అరుస్తాడు. వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమ్మనండి, లేకపోతే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని కోపంగా అంటాడు. ఆ మాటకు నేనేం ఒంటరిదాన్ని కాదు, నా మీద ఈగ వాలిన నా ఫ్రెండ్ ఊరుకోడు అని మైత్రి సమాధానమిస్తుంది. అవి ఒకప్పుడు రోజులు, ఇప్పుడు కాదు. ఆ ఫ్రెండ్కి కూడా ఒక ఆత్మాభిమానం ఉంటుంది. అది హర్ట్ అయితే ఇలాగే ఉంటుంది.
మర్యాదగా తనకు వెళ్ళిపోమ్మని చెప్పండి అని అరుస్తాడు. ఆ మాటకు మైత్రికి కోపం వచ్చి అరవింద్ను చేయి పట్టుకుని పక్కకు లాగి అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని డొంక తిరుగుడు పక్కన పెట్టి నేను చేసిన తప్పేంటో చెప్పమనండి అంటుంది. మోసం చేసి నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లడం తప్పు కాదా అని అంటాడు అరవింద్. నేనేమి ఆయన్ని బొట్టు పెట్టి ఆ ఇంటికి తీసుకెళ్లలేను. తనేంటో వాళ్ళ నాన్నకు తెలిసేలా చేస్తానంటూ తనే మనతో ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు. అది గుర్తుందో లేదో అడగండి అంటుంది మైత్రి. అయినా నేను ఈశ్వర్ ప్రసాద్ మేనకోడల్ని కావడం నా తప్పేం కాదు కదా. నేనేం కోరుకోలేను కదా అలా కావాలని. నేను ఎందుకు ఇలా చేశానో ఆ దేవుణ్ణి అడగమనండి. నన్ను కార్నర్ చేస్తే నేనేం చేస్తాను అంటుంది. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. నాకు నచ్చని చోట ఒక్క నిమిషం కూడా ఉండను. అందుకే అత్తింటి నుంచి వచ్చేసాను. పుట్టింట్లో కూడా ఉండడం లేను. నాకు నచ్చిన మనిషి, నన్ను అర్థం చేసుకునే మనిషి ఉన్నాడన్న ధైర్యంతోనే ఇక్కడికి వస్తుంటాను. వెళ్ళమని మొహానే చెప్పినా కూడా ఇక్కడే ఉంటున్నానంటే ఎందుకు అర్థం చేసుకోమని చెప్పండి అంటుంది మైత్రి. ఒకప్పుడే అరవింద్ కూడా ఇప్పుడు లేడు. ఒకవేళ ఉన్నా వాడి మనసు చచ్చిపోయిందని చెప్పండి అని అరవింద్ కూడా కోపంగా బదులిస్తాడు. సరే, ఇదే ఆయన నిర్ణయం అయితే ఇక నేను చేయగలిగింది ఏం లేదు. నేను చేయని తప్పుకు నన్ను ద్వేషిస్తున్నాడు. నాది తప్పైపోయింది. నేను ఇక్కడికి రాను. ఆయన్ని కూడా నా విషయాల్లో కలగచేసుకోవద్దని చెప్పండి అంటుంది. ఇక మీదట కలగచేసుకోను అని అరవింద్ కూడా అంటాడు. దాంతో మైత్రి బాధపడుతూ 2 చేతులెత్తి దండం పెట్టి నేను వెళుతున్నాను అంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. అరవింద్ అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. రేయ్, ఎందుకురా తనని అంతంత మాటలు అన్నావు? ఇలా ఎంతమందిని దూరం చేసుకుంటావురా? ఇలా చేస్తే మమ్మల్ని కూడా దూరం చేసుకునేలా ఉన్నావురా అంటారు తన టీం. అప్పుడే ఇంద్రా, నన్ను వదులు, నన్నేం చేయకు అంటూ మైత్రి అరుపులు బయట నుంచి వినిపిస్తాయి. దాంతో అరవింద్, రేయ్, ఆ ఇంద్ర వచ్చినట్టున్నాడ్రా, పదండి వెళ్ళి చూద్దాం అని బయటకు పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పటికే మైత్రి తాపీగా బయట కూర్చొని యాపిల్ తినుకుంటూ ఉంటుంది. ఇంద్ర, నన్ను వదులు, ఏం చెయ్యకు అని అరుస్తూ ఉంటుంది. మైత్రిని చూసి అరవింద్ అమ్మో అంటూ గుండెల మీద చేసుకుంటాడు. నాకేమైనా పట్టించుకోనన్నారు? ఆ అరవింద్ ఇప్పుడు లేనన్నారు, మరి ఇంతలోనే పరిగెత్తుకుంటూ వచ్చారేంటి అని అడుగుతుంది. అరవింద్ మౌనంగా ఉంటాడు. నా గురించి మీరు, మీ గురించి నేను ఆలోచించకుండా ఉండలేము. మనిద్దరం బావామర్దలమని నిన్నగాక మొన్నే తెలిసింది. దానికి మించి మనిద్దరి మధ్య ఒక మంచి స్నేహం ఉంది. నాకు అది కావాలి. నేను ఈశ్వర్ ప్రసాద్ మేనకోడలని తెలిస్తే ఎక్కడ నన్ను దూరం పెడతావోనని నేను ఈ విషయాన్ని మీ దగ్గర దాచాను. అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు. మీకు విషయం తెలుసా? మీరు మీ అమ్మని ఎంత ప్రేమిస్తున్నారో మిమ్మల్ని కూడా అంతే విధంగా ప్రేమించే ఒక మనిషి ఉన్నారు. అదెవరో కాదు, మా అమ్మ. మా అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం. మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు ఎలా అయితే మీ నాన్నగారిని దూరం పెట్టారో అలాగే మా అమ్మ కూడా తన అన్నయ్యని దూరం పెట్టింది. తన అన్నయ్యతో మాట్లాడటం లేదు. నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించింది. వెళదామా బావా, వస్తావా ఇంటికి అని అడుగుతుంది. ఇప్పటికే ఆలస్యమైంది, వెళదాం పద అంటాడు అరవింద్. దాంతో మైత్రి కూడా సంతోషపడుతుంది. ఒక పక్క కస్తూరి కంగారుగా అరవింద్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మైత్రి వాణ్ణి తీసుకొస్తానని వెళ్ళింది కదండి, ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది ఆనందరావుతో. చెప్పాను కదా, నిన్న జరిగిన గొడవతో వాడు కోపంగా ఉన్నాడు. అసలు మైత్రిని ఇంట్లోకి రానిచ్చాడో లేదో అంటాడు ఆనందరావు. అయితే మాత్రం ఈ అత్తయ్య దగ్గర కంటే రానంటాడా ఏంటి? అసలు మైత్రి వాడికి ఎలా చెప్పిందో ఏమో అంటుంది కస్తూరి. అమ్మ, అక్క తీసుకురావడానికే కదా వెళ్ళింది, అక్కనంటావేంటి అని లహరి అంటుంది. మరి ఇంకా రాలేదేంటి అంటుంది కస్తూరి. అప్పుడే మైత్రి వస్తుంది. మైత్రిని చూసి, మైత్రి వచ్చావమ్మా, ఇంతకు నా మేనల్లుడేడే, వాడు రాలేడా, వాడెక్కడా అని అడుగుతుంది. వాడికి నేనంటే ఎంతో ఇష్టం. నేను ఎత్తుకొని తిరిగా, నా చేత్తో గోరుముద్దలు తినిపించా, నా భుజాల మీద పడుకోబెట్టుకున్నా. ఈ అత్తయ్య ఎదురు చూస్తుందిరా అంటే వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. నేనంటే వాడికి అంత ఇష్టం అంటుంది కస్తూరి. వాడు ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని తెలిసి నేనెంత బాధపడ్డానో వాడికేం తెలుసు? అయినా వాడు అలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం ఎందుకు? అదేదో ఈ అత్తయ్య దగ్గరకు వస్తే కళ్ళల్లో పెట్టి పెంచుకునేది కదా. వాడెక్కడున్నాడో ఏమైపోయాడోనని ఎంత ఆరాటపడ్డానో మీకు తెలీదా అని ఆనందరావుని అడుగుతుంది. వాడు వస్తాడని వాడి కోసం ఇష్టమైన వంటలన్నీ చేశాను.
ఈ చేత్తో గోరుముద్దలు తినిపించాలని ఎంత ఎదురు చూస్తున్నానో. ఒక్కసారి వాడికి ఫోన్ కలిపియవే, ఈ అత్తయ్య దగ్గరకు రమ్మని వాడిని బ్రతిమాలుకుంటాను అని కస్తూరి బాధగా అడుగుతుంది. నేను వాడి నాన్నలా కాదు, ప్రేమగా చూసుకుంటాను అంటూ ఏడుస్తూ ఉంటుంది. వాడికి బంధాల మీద నమ్మకం పోయినట్టుంది కస్తూరి అని ఆనందరావు అంటాడు. ఇక దాంతో తులసి ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అత్తయ్య అనే పిలుపు గుమ్మం దగ్గర నుంచి వినిపిస్తుంది. గుమ్మం వైపు చూడగానే అరవింద్ నిలబడుకొని ఉంటాడు. అరవింద్ని చూసి నానా బబ్లు అంటుంది. దాంతో అరవింద్ వచ్చి కస్తూరిని కౌగిలించుకుంటాడు. ఎన్నాళ్ళవుతుంది బబ్లు నిన్ను చూసి, ఈ అత్తయ్యని చూడాలని నీకే రోజు అనిపించలేదా అని అడుగుతుంది కస్తూరి. అనిపించింది అత్తయ్య అంటాడు అరవింద్. మరెందుకు రాలేవురా అని అడుగుతుంది కస్తూరి. నువ్వు కూడా మా నాన్నమాయలో పడిపోయి నన్ను పట్టించుకోకుండా ఉంటావేమో అని రాలేనత్తయ్య అంటాడు అరవింద్. అలా ఎలా ఉంటానురా, నీకు అన్యాయం చేశాడని మీ నాన్ననే దూరం పెట్టేశాను, అలా ఎందుకు ఉంటాను అని అడుగుతుంది కస్తూరి. వద్దత్తయ్య, ఇప్పుడు ఆ మనిషి గురించి కానీ ఆ మనిషి గురించి ప్రస్తావన కానీ తీసుకురావడం నాకు ఇష్టం లేదు అంటాడు అరవింద్. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మీరే మాట్లాడుకుంటారా, మాతో మాట్లాడరా అని అడుగుతుంది లహరి. ఇంతలోనే బబ్లు, ఇది నీ చిన్న మర్తలు లహరి అని లహరిని పరిచయం చేస్తుంది. ఏమండి, మమ్మల్ని నలుగురిని కలిసి ఒక ఫోటో దించండి, ఈ ఫోటో మా అన్నయ్య చూసి కుళ్ళుకోవాలి అంటుంది కస్తూరి. నువ్వు సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ఒకరిని బాధ పెట్టాలనుకోవడం తప్పు కస్తూరి అంటాడు ఆనందరావు. బబ్లు, నువ్వు కొంచెం సేపు చెవులు మూసుకోరా, ఈ ఇంట్లో ఇలాంటి మాటలు వినపడుతూనే ఉంటాయి, నువ్వేం పట్టించుకోకు అంటుంది కస్తూరి. నేనేం పట్టించుకోను కానీ అత్తయ్య, మీరు నా గురించి పట్టించుకోండి, నాకు చాలా ఆకలిగా ఉంది, మీ చేతి గోరుముద్దలు పెట్టరా అని అడుగుతుంది. అయ్యో నాన్న, ఇప్పుడే తీసుకొస్తానుండు అని కస్తూరి కిచెన్లోకి వెళుతుంది. రా బాబు కూర్చో అని అంటాడు ఆనందరావు. అది సరే అంకుల్, అప్పుడు మైత్రి పెళ్లి జరిపించాను కదా, మీరు నన్ను చూశారు కదా, గుర్తుపట్టలేరా అని అడుగుతాడు అరవింద్. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా బాబు, అందుకే నేను గుర్తుపట్టలేకపోయాను. అప్పటికి నీకు గుర్తుందా, మీ అత్తయ్య నీ దగ్గరకు వచ్చి బాబు నిన్నెక్కడో చూసినట్టుంది అని అంది అని అడుగుతాడు. అప్పుడు అరవింద్ మైత్రి పెళ్లి చూపులప్పుడు కస్తూరి అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. అప్పుడే లహరి, మరి నువ్వు మీ అత్తయ్యని గుర్తుపట్టలేదా బావా అని అడుగుతుంది. గుర్తుపట్టలేదు అని చెప్తాడు. అప్పుడే కస్తూరి అన్నం పెట్టుకొచ్చి, ఏయ్ మీ గోల ఆపండే, ఫస్ట్ వాడిని అన్నం తినండి, తిను బాబు అంటూ ముద్దలు చేసి తినిపిస్తుంది. నిన్ను చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తుంది బాబు అంటుంది కస్తూరి. నాకు కూడా అత్తయ్య, మీరు ఇలా ముద్దలు పెడుతుంటే మా అమ్మ గుర్తొస్తుంది అని ఎమోషన్ అవుతారు ఇద్దరు. థ్యాంక్స్ మైత్రి గారు అంటాడు అరవింద్. గారు తీసేసి మైత్రి అని పిలవచ్చు కదా అని అడుగుతుంది మైత్రి. దాంతో మైత్రి అని పిలుస్తాడు. అమ్మయ్య, ఎంతో భారం తగ్గినట్టు అనిపిస్తుంది అంటుంది మైత్రి. అది సరే, నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్పావు అని అడుగుతుంది. నన్ను మా అత్తయ్యని కలిపినందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటాడు. చూసావా, దూరమైన బంధాలు దగ్గరైతే ఎంత సంతోషంగా ఉంటుందో అంటుంది మైత్రి. నాకు ఏ బంధాలు అవసరం లేదు, ఈ ఒక్క బంధం చాలు అంటాడు అరవింద్. నువ్వు చాలన్నా నేను వదలలే బావా, నిన్ను మీ నాన్నని కలిపేదాకా అని మనసులో అనుకుంటుంది మైత్రి. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా అప్పుడే కస్తూరి వస్తుంది. ఏంటే మీ బావ మరదలు ఇద్దరే నవ్వుకుంటున్నారు, అదేదో చెప్తే మేము కూడా నవ్వుతాం కదా అంటుంది. ఏం లేదమ్మా, మీ ఇద్దరిని కలిపాను కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తావు అని బావని అడుగుతున్నాను అంటుంది మైత్రి. మా ఇద్దరిని నువ్వు కలపటం ఏంటే, రక్త సంబంధం అన్నాక ఏదో ఒక రోజు కలుస్తుంది అంటుంది కస్తూరి. ఏంటమ్మా మళ్ళీ చెప్పు అని అడుగుతుంది మైత్రి. రక్త సంబంధం అన్నాక ఏదో ఒక రోజు కలవాల్సిందే అని అంటుంది కస్తూరి. అర్థమైంది అని మైత్రి అదోలా అంటుంది. ఏమర్థమైందే అని కస్తూరి అడుగుతుంది. అరవిందు వాళ్ళ నాన్న కూడా ఎప్పటికైనా కలవాల్సిందే అంటుంది మైత్రి. ఆ మాటతో అరవింద్ ఫీల్ అవుతాడు. అరవిందుని చూసి కస్తూరి, ఏయ్ నువ్వు నోర్ముయివే, అది ఎప్పటికీ జరగని పని, వాళ్ళిద్దరూ కలవకూడదని నేను ఆ దేవుడికి పూజలు చేస్తాను. అరవింద్, నువ్వు దీని మాటలు పట్టించుకోకు బాబు అంటుంది కస్తూరి. నిజానిజాలేంటో తెలుసుకోకుండా మాట్లాడకమ్మా, అసలు ఏం జరిగిందో ఏ రోజైనా నువ్వు మామయ్యని అడిగావా, ఆయనకు చెప్పుకునే అవకాశం ఇచ్చావా అని అంటుంది మైత్రి. ఇంతలోనే అరవింద్, అత్తయ్య ఈ విషయంలో మైత్రితో వాదించడం అనవసరం,
తనెప్పుడు ఆ పెద్ద మనిషికే సపోర్ట్ చేస్తుంది అంటాడు. దాంతో మైత్రి అరవింద్కి దగ్గరగా నిలబడి, బావా ఒక మాట చెప్తా విను. ఈశ్వర్ ప్రసాద్ చెల్లెలవ్వడం వల్లే మా అమ్మ నీకు మేనత్తయింది. ఈశ్వర్ ప్రసాద్ మేనకోడలు అవ్వడం వల్లే నేను నీకు మరదలనయ్యాను. మన బంధుత్వాల గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా ఆయన గురించి మాట్లాడుకోవాల్సిందే. అలా అని నేనెవరినేం తప్పు పట్టట్లేను, అర్థం చేసుకో ప్లీజ్. నువ్వు అలా కోపంగా ఉంటే మా అమ్మ కూడా నా మీద కోపం పడుతుంది, నన్ను ఇంటికి కూడా రానివ్వదు అంటుంది మైత్రి. నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు, ఆయన పేరు వినిపిస్తే చాలు నాకు ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది అంటాడు అరవింద్. అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఆనందరావు అరవింద్ అంటూ వస్తాడు. అరవింద్ నిన్నొకటి అడుగుతా, ఏమనుకోకు బాబు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే మైత్రి హాస్టల్లో ఉంటున్నా కానీ నాకే ఇబ్బంది లేదు. ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చేస్తే మైత్రి కూడా వచ్చేస్తుంది, ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అడుగుతాడు. వద్దులే మావయ్య, లోకం మంచిది కాదు, ఏమీ లేని చోటనే లేని పుకార్లు పుట్టిస్తుంది. నేను ఇక్కడుండి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు? ఎలాగో అత్తయ్య చేతి గోరుముద్దలు తినటం కోసం అప్పుడప్పుడు వస్తుంటాను కదా, ఏమి ఇబ్బంది లేదులే అని చెప్తాడు. సరే మావయ్య, నేను బయలుదేరుతున్నాను అని అత్తమ్మ కాళ్ళు మొక్కి వెళ్ళిపోతాడు అరవింద్. ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ రెడీ అవుతుండగా అప్పుడే మయూక వచ్చి, డాడ్ ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతుంది. అవునమ్మా, కొంచెం పనుంది, బయటకు వెళ్తున్నాను అని చెప్తాడు. డాడ్ ఒక 10 నిమిషాలాగి వెళ్ళండి అంటుంది మయూక. 10 నిమిషాలా? ఎందుకమ్మా 10 నిమిషాలు అని అడుగుతాడు. 10 నిమిషాల్లో ఎస్ఐ వస్తున్నాడు డాడ్ అని చెప్తుంది. ఎస్ఐ ఎందుకు అని అడుగుతాడు. మొన్న మన మీద జరిగిన అటాక్కి ఎస్ఐకి కంప్లైంట్ చేశాను డాడ్, దాని గురించి కనుక్కోవడానికి ఎస్ఐ వస్తున్నాడు అంటుంది. అసలు ఎవరు ఇవ్వమన్నారు నిన్ను కంప్లైంటు? నన్ను అడగకుండా ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు అని తిడతాడు. ఇంతలోనే పుల్లయ్య వచ్చి, అదేంటి బావా, కంప్లైంట్ ఇవ్వకపోతే ఎలా, అసలు నేరస్తులు ఎవరో తెలుసుకోవడం ఎలా అంటాడు. దాంతో ఈశ్వర్ ప్రసాద్ పుల్లయ్య షర్ట్ పట్టుకొని, రేయ్ వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి రావద్దని చెప్పు అంటాడు. దాంతో పుల్లయ్య ఎస్ఐకి ఫోన్ చేసి, ఎస్ఐ గారు మీరేమి ఇంటికి రావద్దులేండి అని చెప్తాడు. ఆ తర్వాత మయూక ఎందుకు డాడీ ఆపుతున్నావు అని అడుగుతుంది. నన్ను అడగకుండా ఎవరికి కంప్లైంట్ చేయొద్దు అని ఈశ్వర్ ప్రసాద్ అంటాడు. అదేం డాడ్, మీ మీద అటాక్ జరిగినప్పుడు మాకు బాధ ఉండదా, కంప్లైంట్ చేయకపోతే ఎలా అని అంటుంది. నా కొడుకున్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు అంటాడు ఈశ్వర్ ప్రసాద్. అసలు చేయించింది అతనైతే అని అంటుంది. మయూక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఈశ్వర్ ప్రసాద్ అంటాడు. అవును డాడ్, నీ మీద అటాక్ చేయించింది అతను అని ఎందుకు అనుకోవడం లేవు, అతనే చేయించవచ్చు కదా అని అంటుంది మయూక. వాడికేమో అవసరం నా మీద అటాక్ చేయించడానికి అని అంటాడు ఈశ్వర్ ప్రసాద్. పగ డాడ్, మీ మీద పీకల్లోతు పగ ఉంది, అందుకే అటాక్ చేయించొచ్చు ఉండొచ్చు అంటుంది. నా మీద పగ ఉంది కానీ నన్ను చంపే అంత కోపం వాడికి లేదు అని అంటాడు ఈశ్వర్ ప్రసాద్. లేదు డాడ్, ఎప్పుడూ మన ఇంటికి రాని వ్యక్తి ఆ రోజు ఎంగేజ్మెంట్ కోసం వచ్చాడంటే మీ మీద అటాక్ చేయించడం కోసమే వచ్చుంటాడు అంటుంది. మయూక, వాడు అటాక్ చేయించేవాడైతే నేను ఎన్నోసార్లు ఒంటరిగా దొరికాను, అప్పుడే నన్ను ఏదో ఒకటి చేసేవాడు. వాడు కోపాన్ని తగ్గించుకున్నాడు కాబట్టే ఫంక్షన్కి వచ్చాడు, లేకపోతే వచ్చేవాడే కాదు అంటాడు ఈశ్వర్ ప్రసాద్. ఇంతలోనే అంటే ఆస్తి కోసం వచ్చుంటాడు బావా అని పుల్లయ్య అంటాడు. దాంతో ఈశ్వర్ ప్రసాద్కి కోపం వచ్చి పుల్లయ్య కాలర్ పట్టుకొని, రేయ్ నా ఆస్తి అనుభవించడానికి రమ్మని వాడిని ఎన్నోసార్లు పిలిచాను, వాడు రాలేడు, నా కొడుకు కల్మషం లేని మనిషి, వాడు ఇలాంటి ఆస్తుల్ని లెక్క కూడా చేయడు, నా కొడుకు డబ్బు మనిషి కాడు అంటాడు ఈశ్వర్ ప్రసాద్. కేవలం నేను చేసిన తప్పు వల్ల వాడు నన్ను దూరం పెట్టాడు, అనాథలా బ్రతుకుతున్నాడు, అంతేకాని వాడికి నన్ను చంపే అంత పగలేదు అంటాడు. మరి మీరు అంతలా వెంట పడుతున్నప్పుడు రావచ్చు కదా డాడీ ఇంటికి, మరి ఎందుకు రావడం లేడు అని అడుగుతుంది మయూక. వస్తాడు మయూక, ఏదో ఒక రోజు తప్పకుండా వస్తాడు, వాడు డైనింగ్ టేబుల్ దగ్గర ఆ చైర్లో కూర్చొని మనందరితో కలిసి భోజనం చేస్తాడు, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు అని చెప్తాడు ఈశ్వర్ ప్రసాద్. అతను మనల్ని కంటికి రెప్పలా కాపాడటం ఏంటి డాడ్, ఇప్పుడు మనకు వచ్చిన కష్టం ఏంటి అని అడుగుతుంది మయూక. మనకేం కష్టం వచ్చిందో, ఏం ప్రమాదం పొంచి ఉందో నాకు తెలుసమ్మా అని మనసులో అనుకుంటాడు ఈశ్వర్ ప్రసాద్. ఇక మీదట ఎప్పుడు మీరు నన్ను అడగకుండా అరవింద్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి, నాకు వదిలేసేయండి అరవింద్ గురించి, వెళ్ళండి మీ పనులు చూసుకోండి
అని కోపంగా చెప్తాడు ఈశ్వర్ ప్రసాద్. ఇదిలా ఉంటే ఇంద్ర మైత్రి కోసం కాలేజ్ దగ్గరకు వెళ్తాడు. ఇంద్రాని చూసి మైత్రి దాక్కుంటుంది. అయినా సరే ఇంద్ర మైత్రి దగ్గరకు వచ్చి, ఏంటి కనిపించకుండా ఉంటే వెళ్ళిపోతాను అనుకున్నావా? నీ పెర్ఫ్యూమ్ స్మెల్ పట్టించింది బంగారం. మన ఫస్ట్ నైట్ రోజు ఇదే పర్ఫ్యూమ్ వేసుకుని గదిలోకి వచ్చావు కదా, అది నాకు గుర్తుంది. అంత ఈజీగా మర్చిపోతానా అంటాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, ఇది కాలేజీ, ఇక్కడ ఎలాంటి ఇష్యూ చేయకు అంటుంది మైత్రి. అయితే అలా పార్కుకి వెళ్ళి మాట్లాడుకుందాంరా అని మైత్రి చేయి పట్టుకొని లాక్కెళ్తుంటాడు. వదులు, నన్ను వదులు అని మైత్రి అంటుంది. రావే అని ఆమె చేయి పట్టుకొని లాక్కెళ్తుండగా ఇంతలోనే కొంతమంది స్టూడెంట్స్ చుట్టూ కమ్ముతారు. వాళ్ళని చూసి ఇంద్ర నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్న మైత్రి, రా మైత్రి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా ప్రాణం, నిన్ను బాగా చూసుకుంటాను, నువ్వు లేనిది నేను ఉండలేకపోతున్నాను అంటూ మాట మలిపి నాటకం ఆడుతుంటాడు. ఇదంతా చూస్తున్న అక్షిత తన ఫోన్లో వీడియో తీసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడున్న వాళ్ళల్లో ఒక అతను, ఎవరయ్యా నువ్వు, ఎందుకు మైత్రి మేడంని అంత ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతాడు. నేను మైత్రిని ఇబ్బంది పెట్టడమా? కల్లో కూడా జరగదు. మైత్రి అంటే నాకు ప్రాణం. మైత్రిని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను. మైత్రి నా భార్య అని చెప్తాడు ఇంద్ర. ఆ మాటకు అక్కడున్న అందరూ షాక్ అవుతారు. ఇంతలోనే అక్షిత వారిని, మొగుడయ్యుండి కాళ్ళు పట్టుకుంటున్నావా, ఇంత చీపా అనుకుంటుంది మనసులో. ఏదో ఒకరోజు చిన్నగా ఫంక్షన్ జరగడం వల్ల ఇంటికి తాగొచ్చానని, తనకిష్టం లేని డ్రెస్ తీసుకొచ్చానని, తన ముందే నా ఫ్రెండ్తో ఫోన్లో చనువుగా మాట్లాడానని నా మీద కోపం పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఛీ, నువ్వు నాకొద్దు అంటూ ఆ రోజు నుంచి నాకు దూరంగా ఉంటుంది. నన్ను దూరం పెట్టేసింది. అంతే, ఇంక నేను చేసిన తప్పేం లేదు. రా మైత్రి, నువ్వంటే నాకు ప్రాణం. ఆ రోజు నుంచి ఫోన్ చేస్తుంటే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. చూడు మైత్రి, నీకెన్ని కాల్స్ చేశానో అని ఇంద్ర మైత్రి దగ్గరకు వచ్చి ఫోన్ చూపిస్తాడు. అప్పుడే మైత్రిది ఇంద్రది ఫస్ట్ నైట్ వీడియో కనిపిస్తుంది. చూడు బంగారం, సరిగ్గా చూడు, మన ఇద్దరి మధ్య ఏం జరగకపోయినా అంతా జరిగినట్టు ఎడిట్ చేసి మరీ పెట్టాను. నీకు నచ్చిందా? ఈ వీడియో కానీ వైరల్ చేశానంటే ఎంత ఫేమస్ అవుతావో తెలుసా నువ్వు? చూడు చూడు, సరిగా చూడు, చూపించినా, అందరికీ చూపించినా? చెప్పు మైత్రి, నువ్వు చూపించమంటేనే అందరికీ చూపిస్తాను. లేదు, వద్దు, నేను మనసు మార్చుకొని నీతోనే వస్తాను అంటే చెప్పు, చేయి పట్టుకొని ఇంటికి తీసుకెళ్తాను. నాతో వస్తావా, లేకపోతే ఈ వీడియో అందరికీ చూపించనా అంటూ మైత్రిని బెదిరిస్తాడు. కంగారు పడ్డ మైత్రి, దయచేసి మీరందరూ వెళ్ళిపోండి, ఇది మా పర్సనల్ ఇష్యూ, మేము మాట్లాడుకుంటాం అని అక్కడున్న అందరినీ పంపిస్తుంది. అందరూ వెళ్ళిపోగానే ఇంద్ర మళ్ళీ ఆ వీడియో చూపిస్తూ, చూపించినా, అందరికీ చూపించినా, నాతో వస్తావా అని అడుగుతాడు. దాంతో మైత్రికి కోపం వచ్చి ఫోన్ తీసుకొని నేలకి ఇసిరి కొడుతుంది. నీ దొంగ నాటకాలు నాకు బాగా తెలుసు, నీకు అంత ఈజీగా లొంగుతాను అనుకోకు. నీ బెదిరింపులకు భయపడే రకాన్ని కాదు, అన్నిటికీ తెగించున్నాను కాబట్టే అత్తింటి నుంచి తిరిగి వచ్చేశాను అని మైత్రి ఇంద్రకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్షిత మైత్రి చూడకుండా కింద పడి ఉన్న ఫోన్ని తీసుకొని అసలు ఆ ఫోన్లో ఏముందా అని చూస్తుంది. తీరా చూస్తే మైత్రిది ఇంద్రాది వీడియో కనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, ఈ వీడియో నాకు పనికొస్తుందేమో అని ఆ వీడియోని తన ఫోన్కు పంపించుకుంటుంది అక్షిత. ఇన్ని రోజులకి ఆ మైత్రి మీద రివెంజ్ తీర్చుకునే టైం నాకు వచ్చింది. ఈ వీడియోని అడ్డం పెట్టుకొని నీతో డ్యాన్స్ చేయిస్తా చూడు మైత్రి అని అక్షిత మనసులో అనుకుంటుంది. మళ్ళీ మైత్రి ఇంద్ర చూడకుండా ఆ ఫోన్ని కింద పెట్టేసి పక్కకి వెళ్ళిపోతుంది. మైత్రి ఇంద్రతో, నువ్వు చెప్పినట్టు వినను, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. నువ్వే వస్తావు బంగారం, నువ్వెందుకు రావు? ఈ వీడియో చూపించి ప్రతిరోజు నిన్ను టార్చర్ పెడతాను, నిన్ను నా దగ్గరకు తెచ్చుకునేదాకా నేను వదలను అని ఇంద్ర కూడా మనసులో అనుకుంటాడు. అక్షిత ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి, ఏంటి మేం, కాలేజ్ ప్రెమిసెస్లో ఇంత గొడవ జరుగుతుంటే మీరు ఇక్కడ ఇలా ప్రశాంతంగా కూర్చున్నారు అంటుంది. ఏమంటున్నావు నువ్వు అని ప్రిన్సిపల్ అడుగుతుంది. మైత్రి మేడం హస్బెండ్ మైత్రి మేడం కాలేజ్ ప్రెమిసెస్లో గొడవ పడుతున్నారు, ఇదేదో పంచాయతీలాగా ఇక్కడ గొడవ పడుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన టీచరే అలా గొడవ పడుతుంటే ఇక స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి మేడం?
అయినా ఇలా కాలేజ్ ప్రిన్సెస్లో గొడవ పడితే మన కాలేజ్ రెప్యుటేషన్ ఏమవుతుంది అని చెప్తుంది. అవునా, నువ్వు చెప్తుంది నిజమా అని అడుగుతుంది ప్రిన్సిపల్. అబద్ధం చెప్తే నాకేమొస్తుంది మేడం, నేను చూసొస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అంటుంది. దాంతో ప్రిన్సిపల్ వెంటనే మైత్రికి ఫోన్ చేసి, మైత్రి వెంటనే ఒకసారి నా రూమ్కి రా అని చెప్తుంది. సరే మేడం, నేను వెళ్తున్నాను. మళ్ళీ మైత్రి మేడం నన్ను ఇక్కడ చూస్తే నేను కంప్లైంట్ చేశాను అనుకుంటుంది, బాగోదు అని చెప్పి అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మైత్రి ప్రిన్సిపల్ రూమ్కి రాగానే, ఏంటి మైత్రి, నువ్వు మీ ఆయన కాలేజ్ ప్రిన్సెస్లో గొడవ పడుతున్నారా అని అడుగుతుంది ప్రిన్సిపల్. ఆ తర్వాత ఏం జరిగిందనేది మండే రోజు జరిగే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి.